హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పర్వీన్. ఏంటండి మీరు కోస్తుంది అనుకుంటున్నారా? ఇదైతే నల్లేరు గైస్. ఈ నల్లేరుని మీరు చూసే ఉంటారు. చాలా మంది అయితే కలుపు మొక్క అనుకుంటూ ఉంటారు. కలుపు మొక్క కాదు, చాలా మెడిసినల్ ప్లాంట్ అన్నమాట. ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఒక వజ్రవల్లి లేకపోతే ఔషధ గని, మీరు ఇంకే మంచి మంచి పేర్లు పెట్టుకున్నా తక్కువే అన్నమాట. అంత మంచి మొక్క. చూడండి, ఇది నల్లేరు అంటారు దీన్ని. ఇలా ఉంటాయి అన్నమాట, కాడల్లాగా ఉంటాయి. చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇవి ముదురుగా ఉన్న కాడలు మనం కోసుకోకూడదు. చూడండి, స్టార్టింగ్ లో ఉంటాయి అన్నమాట లేత కాడలు. ఈ స్టెమ్ ముందు స్టార్టింగ్ పాయింట్ లో ఇదిగో చూడండి, ఇలా చిన్నగా లేతగా ఉంటాయి కాడలు. అవి మనం కట్ చేసుకోవాలన్నమాట. ఇవి కట్ చేసుకొని ఎన్ని వీలైతే అన్ని, రోజుకు ఒక 4 లేకపోతే వారానికి ఒక్కసారైనా కనీసం ఇవి తినాలన్నమాట. ఈ నల్లేరు. నల్లేరు అంటే ఎముకలకి, ఎముకల ఆరోగ్యానికి పెట్టింది పేరు అన్నమాట. విరిగిన ఎముకలు కూడా అతుక్కుంటాయని చెప్తూ ఉంటారు. ఆస్టియోపోరోసిస్ లాంటి వ్యాధులు, అలాంటి వాటిని కూడా దూరం చేస్తుంది ఈ నల్లేరు. చలికాలం వచ్చేసింది కాబట్టి శ్వాసకోశ వ్యాధులు అంటారు కదా, జలుబు, దగ్గు అలాంటివి కూడా, వాటిని కూడా దూరం చేస్తుంది అనమాట. మంచి ఇమ్యూనిటీ బూస్టర్. నెక్స్ట్ అయితే వయసు పైబడిన వాళ్ళకి కానీ, ఇప్పుడు యంగ్స్టర్స్ కి కూడా కీళ్ళ నొప్పులు వస్తున్నాయి కదా, ఆ కీళ్ళ నొప్పులను అయితే మటుమాయం చేస్తుందంట. అసలు ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మొక్కని ఒక చిన్న స్టెమ్ ఈ తెచ్చుకొని మీరు ఇంట్లో వేసుకుంటే ఊరికే పెరుగుతుంది గైస్. అసలు నేనైతే ఇది ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని నాకు తెలియదు. మా మమ్మీకి తెలుసు అంట బాగా. సో ఈ నల్లేరు పచ్చడి చేస్తుంది మా మమ్మీ ఇంట్లో, కానీ నేనే గమనించలేదన్నమాట ఎప్పుడు. చూడండి, ఈ నల్లేరుని అయితే చక్కగా, ఈ పీచు ఉంటే, చాలా లేత కాడలు తీసుకున్నాం మేము, అందుకే ఎక్కువ పీచు కూడా లేదు. కొంచెం ముదురు కాడలు ఉంటే చాకుతో మనము ఇదిగో చూడండి, ఇట్లా మా మమ్మీ తీస్తుంది కదా, అలా తీయాలంట. ఒకవేళ ముదురు కాడలు అయితే, అసలు ఈ ముదురుగానే లేవు, కానీ మీకు చూపించడం కోసం అట్లా తీస్తుంది మా మమ్మీ. పీచు వస్తుంది అనమాట. మనం చిక్కుడుగాయలు ఒలుచుకున్నప్పుడు పీచు ఎలా వస్తుందో అలా వస్తుంది అనమాట. మీరు తుంచుకోవచ్చు, లేకపోతే ఇలా చాకుతో కూడా తీసేయచ్చు అనమాట. లేత కాడలు తీసుకుంటే చాలా మంచిది. దీంతో ఎన్నో రకాల రెసిపీస్ చేస్తూ ఉంటారు గైస్. రోటి పచ్చళ్ళు అయితే బాగా ఫేమస్ అన్నమాట. ఎక్కువ శాతం రోటి పచ్చడి చేసుకుంటారు నల్లేరుతో. అస్సలు శ్రమ అనుకోవద్దు గైస్. దారిలో మీరు వెళ్తున్నప్పుడు ఎక్కడ కనిపించిన ఈ మొక్కని తెచ్చుకొని చక్కగా ఒక అంటూ మీరు వేసుకున్నారంటే, జస్ట్ ఇలా కట్ చేసుకున్న తర్వాత తీసుకొచ్చి మనం వేసుకున్నామంటే ఊరికే వచ్చేస్తుంది. సో తెచ్చుకొని మీ ఇంట్లో ఉంచుకోండి. కనీసం నెలకొకసారైనా ఇలా 4 కాడలు తుంచుకొని సాంబార్లో వేసుకోవచ్చు, రోటి పచ్చళ్ళు చేసుకోవచ్చు, చాలా రకాల రెసిపీస్ చేసుకోవచ్చు అనమాట దీంతో. ఈ నల్లేరు తెచ్చుకున్న తర్వాత ఈ ప్రాసెస్, ఈ ఒలుచుకోవడమే కొంచెం ప్రాసెస్ గైస్. ఒక్క 10 నిమిషాలు శ్రమ అనుకోకుండా కొద్దిగా ఓపిక చేసుకొని ఇలా చేసుకున్నామంటే చక్కగా రోటి పచ్చడి చేసుకోవచ్చు. చూసారా, ఈ వేస్ట్ అంతా ఆకులు ఇవన్నీ మనకు పనిలేదనమాట, తీసేసి పక్కన పడేయడమే. చూడండి, ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టేసుకొని ఒక్క 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకున్నాము. అండ్ మినపప్పు కొంచెం ఎక్కువగానే పడుతుంది అనమాట, ఆ క్రంచీనెస్ వస్తుంది. సో మినపప్పు వేసుకోండి. నెక్స్ట్ అయితే కొన్ని ధనియాలు అనమాట, ఒక 2 టీ స్పూన్ల ధనియాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటాం అనమాట. ఇంకా మనం నల్లేరు పచ్చళ్ళలోకి మనం సపరేట్ గా తాలింపు అయితే ఏం వేయమన్నమాట, ముందుగానే ఇలా ఫ్రై చేసేస్తాం తాలింపు అన్నమాట. నెక్స్ట్ అయితే కొద్దిగా చింతపండు తీసుకొని నీళ్ళలో నానబెట్టేసుకొని ఉంచేసుకోండి. నెక్స్ట్ అయితే ఒక 10 నుంచి 15 ఎండుమిరపకాయలు, మీ కారానికి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట, వేసేసి దీంట్లోనే వేసి బాగా ఫ్రై చేసుకుంటాము. మినపప్పు అయితే మేము పొట్టు మినపప్పు వాడాము. మీకు గుళ్ళు ఉంటే మీరు గుళ్ళు మినపప్పు కూడా వాడుకోవచ్చు. చూడండి, ఈ ఎండుమిర్చి కొద్దిగా ఉబ్బాయంటే మాత్రం ఫ్రై అయినట్టు అనమాట. ఈ ఉబ్బిన తర్వాత ఎక్కువ మార్చుకోకుండా తీసి పక్కన పెట్టేసుకొని అదే కడాయిలోకి ఇంకొంచెం ఆయిల్ వేసుకొని మన నల్లేరు కాడలు ఉన్నాయి కదా, ఈ కాడలన్నిటిని వేసుకున్నాము. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఉదయం పూట మాత్రమే ఈ పచ్చడి తినాలి. రాత్రిపూట తింటే రేచీకటి వస్తుంది అని చెప్పి అంటారు. ఇది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ తినరు. జనరల్ గా పొద్దున పూటే తింటారు, రాత్రిపూట తినరు అనమాట. మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్స్ చేయండి, నిజమో కాదో. నెక్స్ట్ అయితే కొద్దిగా ఉప్పు వేసుకుంటాము. ఇంకా ఈ పచ్చళ్ళు మనం ఎక్కడ ఉప్పు వాడము, ఇక్కడే ఉప్పు వేస్తాం అనమాట. ఒకవేళ తర్వాత అనిపిస్తే కొంచెం వేసుకోవచ్చు. చూడండి, నెక్స్ట్ ఇది మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకుంటాం అనమాట, లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని. మనం చాలా లేత కాడలు తీసుకున్నాం కాబట్టి 5 నిమిషాలు పట్టింది గట్టిగా. చూడండి, ఇలా మెత్తగా స్పూన్ తో మనం నొక్కితే మెత్తగా అయిపోయాయి, అంటే బాగా ఫ్రై అయినట్టు అర్థం అనమాట ఈ నల్లేరు కాడలు. సో ఇంక తీసి చల్లారనివ్వాలి పక్కనే. ఇంకా మనం రోటి పచ్చడి కాబట్టి రోల్లో ఇంకా చక్కగా కడిగేసుకొని ఫస్ట్ అయితే ఎండు మిరపకాయల మిశ్రమం ఉంది కదా, ఇవన్నీ వేసేసి బాగా మెత్తగా నూరేసుకుంటాం అనమాట. చూసారా అసలు ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందో. దీంట్లోకి మనము వెల్లుల్లి వేసుకుంటాము. మీకు వెల్లుల్లి ఇష్టం లేకపోతే ఇంగువ వేసుకోండి. ఇంగువ ఎప్పుడు మీరు ఇంగువ వేసుకోవాలనుకుంటే, ఇందాక మనం నల్లేరు ఫ్రై చేసాం కదా, ఆ నల్లేరు ఫ్రై చేసినప్పుడు ఉప్పుతో పాటు కొద్దిగా ఇంగువ అందులో వేసుకోండి. మేమైతే వెల్లుల్లి వాడతాము, వెల్లుల్లి ఫ్లేవర్ ఇష్టం మాకు చాలా వరకు. సో వెల్లుల్లి వేస్తుంది అనమాట మా మమ్మీ. అయితే చూడండి, ఫస్ట్
మా నాయనమ్మ మొత్తం ఇప్పుడు నీట్గా నూరుతుంది అనమాట. వీడియో తీసుకోవడం చాలా సింపుల్ గైస్, పాపం కష్టం మొత్తం వీళ్ళకే ఉంటుంది. ఈ రోటి పచ్చళ్ళు అసలు ఈ రోజుల్లో రోటి పచ్చళ్ళు అంటే ఒక వింత అనమాట. చాలా మంది వింత వింతగా చూస్తూ ఉంటారు మమ్మల్ని రోటి పచ్చళ్ళు, కానీ చాలా మంది చేసుకుంటున్నారు ఈ రోజుల్లో. ఎంత ట్రెడిషనల్ రెసిపీస్ కి బాగా అట్రాక్ట్ అవుతున్నారు. చూడండి, ఆ ఎండుమిర్చి మొత్తాన్ని మనము నూరేసుకున్నాం మెత్తగా. కొద్దిగా నీళ్లు చిలకరించుకుంటూ, చింతపండులో నీళ్లు ఉంటాయి కదా, ఆ నీళ్లతో చిలకరించుకుంటూ మెత్తగా చేసుకున్న తర్వాత, ఇది మెత్తగా అయిపోయిన తర్వాత నల్లేరు కాడల్ని వేసుకుంటాం అనమాట. పీచు లాగా కాకుండా మెత్తగా నూరేసుకోవాలి. మీరు మిక్సీలో అన్నా వేసుకోవచ్చు. మిక్సీలో వేసుకున్నట్లయితే ఫస్ట్ ఈ పచ్చిమిర్చి అదే ఎండుమిర్చి మిక్చర్ మొత్తం మెత్తగా అయిపోయిన తర్వాత నేను నల్లేరు ఫ్రై చేసుకున్నాం కదా, అది వేసేసుకోండి. అప్పుడు మెత్తగా అయిపోతుంది అనమాట. ఎంత మెత్తగా ఉంటే అంత టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి. మెడిసిన్ అన్నాం కదా అని చెప్పి మెడిసిన్ ఎలా వాడుతున్నామో అలాగే వాడాలి. ఎక్కువ తినేయకూడదు. టేస్ట్ చాలా బాగుంటుంది గైస్. సో టేస్ట్ ఎక్కువగా ఉంది కదా అని చెప్పి ఎలా పడితే అలా తినకూడదు. ఒక 2 టీ స్పూన్లు అనమాట, 2 స్పూన్ల వేడి అన్నం వేసేసుకొని, కొద్దిగా 2 స్పూన్ల పచ్చడి వేసేసుకొని, కొద్దిగా నెయ్యి అలవాటు ఉంటే నెయ్యి వేసుకొని, లేకపోతే ఉత్తిగానే తినేయచ్చు. సో ఇది ఒక మెడిసిన్ లాగా మనం వాడాలన్నమాట. మనం మంత్లీ ఒక్కసారి, కనీసం వారానికి ఒకసారి తింటే ఇంకా మంచిది. కుదరని వాళ్ళు, చేసుకోలేని వాళ్ళు ఉంటే కనీసం నెలకు ఒక్కసారైనా తినడానికి ట్రై చేయండి. చూడండి, ఇప్పుడు నల్లేరు కూడా మెత్తగా అయిన తర్వాత వెల్లుల్లి వేసుకుంటున్నాము. ఉప్పు చెక్ చేసుకొని, ఇందాక మనం వేసిన ఉప్పు సరిపోకపోతే కొద్దిగా ఉప్పు వేసుకోవచ్చు. అంతే గైస్, మనం హెల్దీ అండ్ టేస్టీ మంచి ఔషధాలు ఉన్న నల్లేరు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చూడండి, నేను కొద్దిగా తీసుకున్నాను. మా మమ్మీ ఇలాగే అలవాటు చేసింది మాకు, కొద్దిగా తినాలమ్మా అని చెప్పి వేస్తుంది అనమాట. కానీ ఉదయం పూటే తినండి. అండ్ రేచీకటి వస్తుంది అనే కాన్సెప్ట్ నాకు తెలీదు. మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కమెంట్స్ చెప్పండి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది గైస్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా అనిపించింది రెసిపీ మీరు కమెంట్స్ లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఇంకా చాలా హెల్దీ రెసిపీస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి మన ఛానల్లో. బాయ్ బాయ్.